వారికి వారే కాంట్రడిక్ట్ చేస్తూ వారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్. వారు మాట్లాడుతూ ఇంకో విషయం చెప్పారంటే కేంద్ర బలగాలను ఇక్కడ తీసుకొచ్చేసేసి పెట్టితే వాళ్ళని కొట్టి తరిమి మనం చంపేస్తామని చెప్పేసి. చంపడం అనే మాటలు డెమోక్రసీలో చెల్లవండి. చంపడాలు, ఒకరిని తీసుకుని కత్తిపోట్లు పొడచడాలు గుజరాత్ లో చేసిన విధంగా బెంగాల్లో నడవదండి. వారు గుజరాత్ లో చేసేసి ఏ రకంగా అయితే అధికారంలోకి వచ్చేసేసి ప్రధానమంత్రి అయ్యారో ఆ రకంగా ఈ రకంగా ఇక్కడ బెంగాల్లో జరుగుతుందని చెప్పేసి నేను అస్సలు నమ్మనండి. నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటానండి, ఇక్కడ డెమోక్రసీలో ప్రతి ఒక్కరు ఓటు వేసే హక్కు ఉందండి. 92 లక్షల మంది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరున వారు ఓటుని డిలీట్ చేశారండి. పక్కన ఉన్నటువంటి బెంగాల్లో, పక్కన ఉన్నటువంటి అస్సాంలో ఎందుకు చేయలేదండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్? సూటి ప్రశ్న అడుగుతున్నాను. వారు ఎలయన్స్ లో ఉన్నారు కదా, సమాధానం చెప్పండి. బెంగాల్లో ఎందుకు చేయలేదండి? బెంగాల్లో చేయలేరు, అస్సాంలో చేయలేదు, మీరు బెంగాల్లో చేశారు. ఎందుకు చేస్తారండి? జియోగ్రాఫికల్ కంటిన్యూటీ లేదా? మీకు ఇంటర్నేషనల్ బార్డర్స్ రెండు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో మీరు ఒక రాష్ట్రంలో చేస్తారు, మరొక రాష్ట్రంలో చేయరు. ఎందుకు చేయరండి మీరు? అంటే మీకు ఎక్కడైతే మీకు సెట్టింగ్ అయిపోయిందో అక్కడ మీరు చెయ్యరు, సెట్టింగ్ లేని చోట మీరు చేస్తారు. ఎందుకు చేస్తారండి? సమాధానం చెప్పండి నాకు. వారు ఇంకో మాట మాట్లాడుతూ బయట నుంచి గూస్పేటి ఇన్ఫిల్ట్రేటర్స్ వచ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఎవరి ఫెయిల్యూర్ అండి? ఎంతమంది వచ్చారండి? ఎంతమంది డిలీట్ చేశారండి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసినారు కదా మీరు, బీహార్ లో కూడా చేసినారు కదా మీరు. ఎంతమంది ఫారినర్స్ ఈ మాటలు మాట్లాడటము, ఒక్కరి ఆగండి మిత్రమా, ఈ మాటలు మాట్లాడటము మానేయండి మీరు ప్లీజ్ అండర్స్టాండ్. ఇంటర్నేషనల్ బార్డర్స్ ఏదైతే ఉంటాయో ఆ యొక్క పరిధి అనేది మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉన్నటువంటి అమిత్ షా గారి పరిధిలోకి వస్తుంది. అంటే వాళ్ళు ఫెయిల్ అయినారా? 12 సంవత్సరాల నుంచి వారే అధికారంలో ఉన్నది. అంటే వాళ్ళు ఫెయిల్ అయినారా అని నేను అడుగు తెలుసుకుంటున్నాను. ఫెయిల్ అయితే రిజైన్ చేసేసి ఇంట్లో పడుకోమని చెప్తున్నాను. లేదు అని అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో ఎంతమంది ఫారినర్స్ ని వారు పట్టుకున్నారో చూపిమని చెప్తున్నాను నేను. ఎందుకండి 92 లక్షల మంది ఓటర్లని డిలీట్ చేసేసి, ఇది ఏం డెమోక్రసీ? ఇది ఏం రాజ్యాంగం అనుగుణంగా వీళ్ళు ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నారు? ఏం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనుగుణంగా వీరు ఎలక్షన్స్ కండక్ట్ చేసేదలుచుకుంటున్నారు? ప్లీజ్ ఆన్సర్. పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ వాచింగ్. నేను చెప్తున్నా కదా, ఒక రివల్యూషన్ వస్తుంది, ఎవరు ఊరుకోరండి. హక్కుని మీరు హరించి మా ఇష్టారాజ్యంగా ఎవరు చూస్తూ అవకాశాన్ని కల్పించారు. ఒక్క నిమిషం ఆగండి మిత్రమా, మీరు మాట్లాడినంతసేపు నేను కామ్గున్నాను. నేను ఆగండి, మీరు చెప్పండి. ఏక్ నారీ సప్పే బారి అని చెప్పేసి వాళ్ళు తీసుకున్నటువంటి నెరేటివ్ అండి. ఏంటండి ఆ కేంద్ర బలగాల్ని 2750 కేంద్ర బలగాల్ని పంపిస్తారు, సిబిఐని పంపిస్తారు, ఈడీని పంపిస్తారు, ఐపాక్ ఉన్నటువంటి వారి యొక్క సంస్థని మీద దాడులు చేపిస్తారు. ఏంటంటే మీరు చేసేది? మీరు మోదీ వర్సెస్ మమతా బెనర్జీ జరిగినటువంటి ఎలక్షన్ అండి. మీకు ఒక సీఎం క్యాండిడేట్ లేదండి. హూ ఇస్ సువేందు అధికారి? టెల్ మీ. నారదా స్కామ్ లో కానివ్వండి, ప్రతి ఒక్క స్కామ్ లో వారు దొరకబెట్టిన వ్యక్తులు కాదా? ఎటువంటి వీడియోల్లో దొరకబెట్టినటువంటి వ్యక్తి కాదా? ఆయన తీసుకుపోయి